కర్ణాటకలో కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు ఎన్నికైనటువంటి సందర్భంలో అక్కడ పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు చేయటం, దాన్ని వైరల్ అయితే అబ్బే అదంతా కల్పితం కుట్ర, బీజేపీ వాళ్ళు చేశారు, సంఘ పరివార వాళ్ళు చేశారు, ఇదంతా రెచ్చగొట్టే కుట్ర అని చెప్పడం. ఆ తర్వాత ఫోరెన్సిక్ ల్యాబ్కి వీడియోని పంపించి చూస్తామన్నారు. ఇప్పుడు అది నిజమని తేలింది. కర్ణాటక అసెంబ్లీ భవనం విధానసౌధ కారిడార్లో పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిన కేసులో ముగ్గురిని సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీకి చెందిన ఇల్తాజ్, బెంగళూరు ఆర్టీ నగరవాసి మునావర్, బేడగివాసి మహమ్మద్ షహీనా శివుడి అనే వారిని నిర్బంధించారు. ఫిబ్రవరి 27వ తేదీన విధానసౌధలో రాజ్యసభ ఎన్నికల పోలింగ్ ఫలితాలు వెల్లడి జరిగింది. ఆ సమయంలో బళ్ళారి కాంగ్రెస్ అభ్యర్థి నాసిర్ హుస్సేన్ గెలిచారు. దీంతో ఆయన మద్దతుదారులు పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేసినట్టు ఆరోపణించారు. విధానసౌధ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ప్రతిపక్ష బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ప్రదర్శనలు చేపట్టింది. నేపథ్యంలో ఆ వీడియోలను ఫోరెన్సిక్ ల్యాబ్ పరీక్షలకు పంపారు. నినాదాలు చేసిన నిజమైన పరీక్షలు తేలడంతో ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు సెంట్రల్ డీసీపీ శేఖర్ చెప్పారు. మంగళవారం కస్టడీలోకి తీసుకుని విచారణ చేపడతామన్నారు. ఇట్లాంటి వాళ్ళని కాల్చి అవతల పడేయాలి లేదా పాకిస్తాన్కి పంపించాలి, దేశ బహిష్కరణ చేయాలి. ఇట్లాంటి లంబడీ కొడుకులు ఇండియా అన్నం తింటూ పాకిస్తాన్కి జిందాబాద్ కొట్టేటువంటి వాళ్ళు బహిరంగ దేశద్రోహులు. బహిరంగంగా ఉరి తీసిన ఆశ్చర్యపోనక్కర్లేదు, తప్పేం లేదు, కాల్చి అవతల పడేసిన నష్టమేం లేదు.